May the Lord bless him. Amen. Thank you. That's what I wanted to share. And request Pastor. Before Kings, as we read from the book of Proverbs, you can see people. There is a Praise the Lord, church. చర్చ్, ఇది అందరికీ తెలిసిన పాటే. నాతో పాటు యూ కెన్ జాయిన్ అండ్ వర్షిప్ ద లార్డ్. చెక్ చెక్. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో నుంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. Let's all worship the Lord. Let's all glorify His name. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకాలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నేను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికి నీ తోడు కోసం, నేను విడచిన క్షణమే నా బ్రతుకే నా జీవితమంతా, నేను చెదరిన గణమే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలో ఎన్నో వెతిక అంతా శూన్యము, చివరి
చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నేను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతిలో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఎవ్రీబడి నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే బాటేమైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. ఎవ్రీబడి నువ్వే నా ప్రాణాధారము. అందరూ గొంతులెత్తి నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Praise the Lord, brother. Thank you so much. Thank you. It's an awesome song, isn't it? Led us to worship Jesus. Hallelujah. Now we move into the time of the Word of God. And I would like to call Sarvana brother to please help with the translation. Hallelujah. So what do you see upon your screens today? అయితే స్క్రీన్ పైన మీకేం కనిపిస్తుంది ఈరోజు? మూసి ఉన్న Door, తలుపు. huge door. सिर्फ डोर दिख रहा है, सिर्फ दरवाजा दिख रहा है, क्लोज्ड डोर दिख रहा है, ओपन डोर नहीं दिख रहा है. अच्छा, शेल्फ तो नेक्स्ट लेवल हो गया है वो तो एकदम. Hallelujah. So it's a partially open. अच्छा, शेल्फ तो नेक्स्ट लेवल हो गया है वो तो एकदम. So it's a partially open door where the light is shining from within. కొద్దిగా తెరిచి ఉన్న తలుపు అది, అక్కడి నుంచి వెలుతురు మనకు కనిపిస్తుంది. That's what at least I understood. అలాగే నాకైతే అర్థమైంది. Praise God. So, okay, before we move into the Word of God, we'll join our hearts in prayer. వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థనలో అంగీకరిద్దాం. Loving Heavenly Father, we want to say thank you so much for your presence. కొన్ని అంశాల గురించి ఎవరైనా కొద్దిగా చెప్తారా? చెప్పండి. Amen. Wow. All 3 points covered in one go. Praise God. Divine health, divine healing, and divine life. ఆధ్యాత్మికమైన ఆరోగ్యము, ఆధ్యాత్మికమైన స్వస్థత, ఆధ్యాత్మికమైన జీవితము, which we all need. మనందరికీ అవసరమైనది. Message. అయితే దానికి రెండు భాగాలు ఉండినాయి. It has been on the blood of Jesus. యేసు రక్తం గురించి, and how we've been redeemed, not only redeemed, but also the scripture says that you are healed. వాక్యం ప్రకారంగా యేసు రక్తం వలన మీరు Been redeemed, not only redeemed, but also the scripture says that you are healed.
వాక్యం ప్రకారంగా యేసు రక్తం వలన మీరు దక్కింపబడిన వారే కాకుండా స్వస్థపరచబడిన వారు అని. Then what are the reasons that we are not experiencing the healing and how to receive our healing? అయితే మరి ఏ కారణాల వల్ల మనం ఆ స్వస్థతను పొందుకోలేకపోతున్నాము, స్వస్థతను అనుగ్రహింపబడక? How the word of God can operate through our lives as well. మన జీవితం ద్వారా ప్రభువు వాక్యానుసారంగా ఎలా బ్రతకొచ్చు? We all have been learning in this past 2 weeks. ఈ గత 2 వారాలలో ఈ అంశాలను నేర్చుకుంటూ ఉన్నాము. Because the word of God has to manifest in our life. ఎందుకంటే దేవుడి వాక్యం అనేది మన జీవితంలో ఫలించాలి. If we call the word of God living, active, if Jesus is alive, the blood of Jesus is active, is working, when you pray it's working, the demons know it, the spiritual realm know it, then what is the reason that it doesn't operate in our lives? మనం విశ్వసిస్తున్నట్టుగా యేసు ప్రభు సజీవుడై ఉన్న దేవుడు, యేసు రక్తంలో ఆ సజీవ తత్వం ఉంది, స్వస్థతనిచ్చేటట్టుగా ఉంది అంటే మన జీవితంలో ఆ స్వస్థతను దీవెనలను ఎందుకు The పొందుకోలేకపోతున్నాం? more challenging question is, if the word of God says it, that we are healed, why is it not working in my life? ఇంకా కఠినమైన సవాలు ఏంటి అంటే వాక్యం ప్రకారంగా యేసు ప్రభు పొందిన గాయాలు రక్తము చేత మనం స్వస్థతను పొందుకున్నామంటే ఇంకా ఎందుకు స్వస్థత లేకుండా ఉన్నాము అని. Any few scripture verses that you remember that I asked you to by heart also? You should remember this, I said. కొన్ని వాక్యాంశాలు ఒకవేళ మీకు First గుర్తున్నట్లయితే, Peter 2:20. Yes, scripture verse, sister. Script 53:5. James. Genesis 2:17. Yes. Leviticus 17:11. Yeah, that was the most important verse from where it is begun. Amen. The life of all the flesh is in the blood. And how Adam violated that in the garden by rebelling against God, by making Satan his master, and that's when sin entered into him, and because of him that hereditary curse has been passed on till today, and it will continue till human దేవుడి ఆజ్ఞను beings live. అతిక్రమించి ఆదాము ఎలాగైతే Against God, curse has been passed on till today, and it will continue till human దేవుడి ఆజ్ఞను beings live. అతిక్రమించి ఆదాము ఎలాగైతే అపవాదికి లోబడినట్లుగా దేవుడి మాటను వహించకుండా తప్పు చేసిన దానికి ఆ పాపం అనేది పొందుకొని మానవ జాతికి ఎలా వచ్చింది? And we saw how the second Adam came and he broke that curse. రెండవ ఆదాము ఎలా వచ్చి ఆ యొక్క శాపాన్ని విరగ్గొట్టాడు అనేది కూడా మనం నేర్చుకున్నాం. If the curse is broken, then why is it I'm experiencing? అయితే ఆ శాపం కానీ విరిగిపోయింది అంటే మరి నేను ఎందుకు ఈ అనుభవంలో ఉన్నాను? We should experience divine. ప్రభు వలె బ్రతకడానికి పిలువబడ్డవారు. We are the children of the Lord. దేవుడి సంతానం గనుక. Amen. So today we are moving further, but I have entitled the message to be as the light revealed. అయితే వాక్యంలో ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. మనకు కనిపించిన కాంతి, మనకు ప్రకటింపబడిన కాంతి అనేది ఒక శీర్షిక. Hallelujah. And we'll be quickly going through the scripture verses. I want you to read it in English and Telugu. I want you to pass on a mic. So the first scripture portion, are you ready to? So the first scripture portion, are you ready to move into the word of God? అయితే మొదటి వాక్య సందేశం. So let's look and dive into the scriptures. James chapter 1 verse 17. యాకోబు గ్రంథం మొదటి అధ్యాయం Let's read it in 17వ English వచనం. together. Those of us who want to read in English, it's on your screen. Shall I- But God is the Father of lights, in whom there is no variableness or shadow. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మీడ యాకోబు ఒక రకము లేదు, వేరే చేసే రూపం లేదు, ఆయనలో నీడ లేదు, ప్రకాశవంతుడిగా ఉన్నాడు. There is no shadow also found in him. ఆయనలో ఆ నీడ కూడా మనకు Many a కనిపించదు. times we stand, here and there, and we see our shadow around us. మనం ఎక్కడైనా నిలబడితే ఆ ప్రకాశానికి వ్యతిరేకంగా నీడ కనిపిస్తుంది. But in your heavenly Father, there is no shadow. కానీ పరలోకపు తండ్రిలో ఆ నీడ అనేది ఉండదు. Complete light. పూర్తి ప్రకాశవంతుడు. Hallelujah. The next scripture portion, John chapter 1 verse 4. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనము. But in your heavenly Father, there is no shadow. కానీ పరలోకపు తండ్రిలో ఆ నీడ అనేది ఉండదు. Complete light. పూర్తి ప్రకాశవంతుడు. Hallelujah. The next scripture portion, John chapter 1 verse 4. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనము. In him was life, and the
life was the light of men. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. Amen. Simple. In that light was the life. In that light is the life. ఆయన యొక్క ప్రకాశంలో జీవం తెలుసుకుంటాం. పూలు కాదు, మనం కూడా తిరుగుతాము. మనం కూడా తిరుగుతాం. Amen. Hallelujah. That is how we are made. We turn to the light immediately. మనం ప్రకాశం వైపే చూసేటట్టుగా మనం ఉన్నాం. Even in our house, there are places where light comes in, the sunlight comes in, and we feel drawn and we sit in that place for some time. మన ఇంట్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఇక్కడ వెలుతురు వస్తుంది, ఇక్కడ మనం ఉండడం మంచిది అన్నట్లుగా ఉంటాం. So the light has a role to play in your life. అయితే ప్రకాశం అనేది మన జీవితంలో ఒక పాత్రను వహిస్తుంది. There is light, we feel drawn and we sit in that place for some time. మన ఇంట్లో కూడా కొన్ని has a role to play in your life. అయితే ప్రకాశం అనేది మన జీవితంలో ఒక పాత్రను వహిస్తుంది. There is life found in that light. ఆ ప్రకాశంలో జీవం ఉన్నది. Amen. Hallelujah. If you believe with me, say amen. మీరు నమ్మినట్లయితే If you don't believe, don't say amen. నమ్మలేదంటే ఆమెను చెప్పకండి. Hallelujah. Okay. Yeah. నేను ఆమె Hallelujah. That's amen. ఆమేన్. That's very smart. I know. We live in this age. We're all very smart. Praise God. The next. So, what was the first scripture portion? అయితే మొదట నేర్చుకున్న Reference. అంశం ఏంటి? It's one of our favorites. If you notice, every good and perfect gift comes from the Father of lights. Amen. ఆమేన్. That good and perfect gift was మొదట నేర్చుకున్న reference was John chapter 1 verse 4. అయితే రెండవ వాక్య సందేశం యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనము. The third John, యోహాను సువార్త మొదటి అధ్యాయం 4వ వచనము. the third John chapter 3 verses 16 and 17. తదుపరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16, 17 The వచనాలు. most renowned verse in the world, John chapter 3 verse 16, at least we know, I think so. ఎంతో ప్రేమించాను ఎంతో ప్రేమించాను ఎంతో ప్రేమించాను Hallelujah. Yes. So we'll read it in English as well. For God so loved the world that he gave his only begotten Son, that whoever believes in him should not perish but have everlasting life. For God did not send his Son into the world to condemn the world, but that the world through him might be saved. Amen. Amen. Telugu. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను Amen. Hallelujah. Amen. Yeah. So today we're going to learn 4 points about the light. అయితే ప్రకాశం కాంతి గురించిన 4 విషయాలు ఈ రోజు We've నేర్చుకోబోతున్నాం. learned about the blood of Jesus and how there is life in that blood, why there is life in that blood, and what are the reasons. Actually, if you remember, some of the points that really blessed my heart was Jesus himself laid down his life. Man, how there is life in that blood. Why blessed my heart was Jesus himself laid down his life. Man or Satan didn't have power to take his life. He willingly laid down his life. యేసు ప్రభు రక్తం గురించి మనం నేర్చుకోబోతున్నాం. మొదటి అంశంగా అదే మాట్లాడుతున్నాం. దాంట్లో జీవం ఎలా ఉంది అని దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. మనిషి ఎవరో ఒకరు ఆధిపత్యం తీసుకొని ఆయనను హతమార్చలేదు, కానీ ఆయనే ఆయనను సమర్పించుకున్నాడు. So the first point, the entrance of light. అయితే And today, the insight that you're going to get is worth listening. So I want you to be attentive till the end. అయితే ఈరోజు మీరు నేర్చుకోబోయే అంశాలు చాలా ముఖ్యమైనవి, కాబట్టి శ్రద్ధ వహించాలని కోరుతున్నాను. Hallelujah. Amen. Now it's changed. We are in 2025. Hallelujah. Amen. Yeah, that's awesome. When Jesus said, I am the light of the world in John chapter 8, verse 12, he also was quoting Psalms 119,
verse 130. He said, I am the light of the world in John chapter 8, verse 12. He also was 30. అయితే యోహాన్ సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఈ లోకానికి వెలుగును నేనే అని చెప్తున్నప్పుడు కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయము 130వ వచనం ప్రకారంగా కూడా దాని ఆదర్శంగా చెప్తున్నారు. Where the psalmist said, the entrance of thy words giveth light. నీ యొక్క వాక్యంలో ఉన్న ఈ ద్వారము వాక్యములు వెల్లడి అగుడుతోడనే వెలుగు కలుగును. కలుగును. ఆమేన్. Amen. So whenever you read the word, whenever God touches your heart through the word, or while reading, there are some verses in the Bible if you're consistently reading, that is, this is meant for them. If you're consistently reading the word of God, sometimes the verse from the Bible just leaps out and speaks to you in a very personal way. ఎవరైతే క్రమంగా వాక్యాన్ని చదువుతున్నారో వారికి ఇది వర్తిస్తుంది. వాక్యం చదువుతూ ఉండగానే ఏదో ఒక ముఖ్యమైన వాక్యము మీతో మాట్లాడుతున్నట్టు మీకేదో విషయాన్ని బయలుపరుస్తున్నట్లుగా ఉంటుంది. So the psalmist, I'm not talking about the post, the verse of the day that you get every day in your phone. నేను మీకు అనుదినం వచ్చే వాక్యం గురించి చెప్పట్లేదు. Of course, that word also ministers, but in a personal way. I'm talking about your personal relationship, that time which you spend with Jesus. ఆ వాక్యం కూడా ముఖ్యమైనప్పటికీ మీరు వ్యక్తిగతంగా యేసు ప్రభుతో వాక్యానుసారంగా గడిపే సమయం గురించి చెప్తున్నాను. Hallelujah. Hallelujah. పాట పాడదామా? బ్రదర్ ఎప్పుడు రెడీ ఉంటారు? Praise God. So when that verse from the Bible leaps and gets into your heart, that brings the entrance of your words, gives light, the Bible is saying. ఎప్పుడైతే ఆ వాక్యము మీరు విని మీ హృదయంలోకి చొచ్చుకుపోతుందో అది ఆ ప్రకాశానికైనా ద్వారమై ఉన్నది అని వాక్యం చెప్తా ఉంది. And light is life. ఆ ప్రకాశమే మీకు జీవము. And Jesus is the word of God. యేసు ప్రభువే ఆ దేవుడి యొక్క వాక్యమై ఉన్నాడు. Hallelujah. He is the life of God and he is the light of the world. ఆయన దేవుడికైన జీవమై ఉన్నాడు, ఈ లోకానికైన వెలుగై ఉన్నాడు. He was the light in the darkness and the darkness could not apprehend it. ఆయన చీకటిలో వెలుగై ఉన్నాడు, ఆ చీకటి ఈ వెలుగును తట్టుకోలేకపోయింది. He was the light that the darkness could not apprehend. I have put apprehend over there instead of comprehend. Comprehend is what the Bible says. The darkness could not comprehend it, it says. ఇక్కడ ఉన్న పదం ప్రకారంగా తట్టుకోలేకపోవడము అని చెప్పేటట్టుగా ఉంది. Hallelujah. But there's an emphasis that I have added in the name. I have put it as apprehend for now. For this situation. నిర్బంధించలేక అనే అర్థంతో మనం అర్థం చేసుకోవచ్చు. Hallelujah. So darkness, it's apprehend it. It means darkness cannot. So darkness. నిర్బంధించలేకపోయింది. Are you able to understand? What did you understand? Darkness is unable to even think, or when the light shows up, the darkness is not even able to think, gets a chance to think, it's not able to apprehend what has happened, and it is expelled. ఈ చీకటి ఆలోచించలేదు కూడా, ప్రకాశం ఎదురైనప్పుడు ఏమవుతుంది అనేటట్టుగా నిర్బంధించలేకపోయింది. When we switch off the lights, it's dark, but the moment you put on the light, instantly the darkness is gone. So it is not able to get a chance also to think of what is going to happen. ఉదాహరణకు వెలుతురు లైట్ ఆన్ చేయంగానే అక్కడ ఉన్న చీకటి వెంటనే వెళ్ళిపోతుంది, అక్కడ సమయం తీసుకునేటట్టుగా ఏం లేదు. That's what happened when the light shows up. అదే జరుగుతుంది ప్రకాశం ఎదురైనప్పుడు. That's what happens when you read the word of God. అదే జరుగుతుంది మీరు వాక్యాన్ని చదివినప్పుడు. The entrance of the word of God, the entrance of Jesus, the entrance of the light, it expels the darkness in our heart and it cannot even apprehend it. ఆ వాక్యానికైనా ఒక ద్వారము, మీ జీవితంలో వచ్చే ఆ ప్రకాశము చీకటిని Ruler of darkness. Notice most of the wrong things or the ఇవన్నీ ఎక్కువ మటుకు చీకట్లోనే జరుగుతాయి. people who want to sin, they will try to do it in the dark. పాపం చేయాలనుకునేవారు చీకట్లోనే చేస్తారు. It is just a deception also. Some people think that because I am doing in the dark, God cannot see. అది ఒక అపోహ, చీకట్లో నేను చేస్తున్నాను కాబట్టి దేవుడికి కనిపించదు అని. Because I am hiding myself somewhere, nobody is there around me,
God is also not seeing with you. నన్ను నేను ఒక ఏకాంత స్థలంలో ఉన్నాను కాబట్టి ఎవ్వరు చూడట్లేదు, దేవుడు కూడా చూడలేడు. Hallelujah. Hallelujah. When the CCTV cameras came earlier, and people were still in the habit of stealing, they wouldn't know that the cameras are watching them and they would get caught. ఈ సీసీటీవీలో వచ్చిన కొత్తలో అక్కడ అది ఉందో లేదో లేర్లే నన్ను ఎవరు చూస్తున్నారు అని దొంగలించే వాళ్ళు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. Hallelujah. They used to get caught. ఆ తర్వాత వారు పట్టుబడబడతారు. And now they've become smart, of course. ఇప్పుడు వాళ్ళు జాగ్రత్త పడ్డారంట. The scams are happening in different ways. వేరే వేరే తీరులుగా దొంగతనాలు అవుతాయి. Hallelujah. They used to get caught. ఆ తర్వాత వారు The scams are happening in different ways. వేరే వేరే తీరులుగా దొంగతనాలు అవుతున్నాయి. But if you notice, if you are not alert, if the light of God is not shining in you, that means the word of God is not in you, you will be moving in dark areas where it causes confusion. And that's what the enemy is available for us. కానీ శుభవార్త ఏంటి అంటే యేసు ప్రభు యొక్క వెలుగు మనకు నిరంతరం ఉంటుంది. Amen. He speaks to us in different ways. మనతో ఎన్నో విధాలుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. Because his nature is to save. ఎందుకంటే ఆయన స్వభావము మనల్ని రక్షించుట. He saves souls. He is in the business of saving souls always. ఆత్మలను రక్షించే పనిలోనే ఆయన ఉన్నాడు. Amen. Amen. When we are in our weakest, even when we feel that word of God doesn't make sense to me, but still at that point of time also he will speak through, if needed. Word of God doesn't make sense to me. Anything, any media, anything he can use to convey his message to you. మనం మన బలహీన సమయంలో ఉన్నప్పటికీ ఏదో ఒక మాధ్యమం ద్వారా, టీవీ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, మనతో మాట్లాడాలనుకునే మాటను ఖచ్చితంగా మాట్లాడతాడు. Many times we tell also, Lord, I am a weak person. మనం ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం కూడా, బలహీనుడని దేవా నేను అని. అట్లా బలహీనంగా ఉన్నానని ప్రతిసారి నువ్వు అట్లానే మాట్లాడు, నేను బైబిల్ అయితే చదవను. So each time that you proclaim you are weak, don't make sure that you are not reading the Bible. We use it as an excuse basically. మనం ఒక సాకుగా దాన్ని వాడుతూ ఉంటాం. But the one who wants to read will surely read it. కానీ ఎవరైతే వాక్యాన్ని చదవాలనుకుంటారో ఖచ్చితంగా వారు చదువుతారు. I can share of you a testimony, but he just opened the Bible, no other books. Whenever he, I think his testimony was 7th class fail for many times. నేను ఒక సోదరుడి గురించి ఒక సాక్ష్యంగా కూడా చెప్పవచ్చును. ఆయన ఒక మెకానిక్ వృత్తిపరంగా 7వ తరగతి కూడా చదువుకొని వాడు. బోర్డ్ ఎగ్జామ్ అది. Till 7th the teachers pushed him. 7వ తరగతి దాకా working as a mechanic at a young age. అయితే చిన్న వయసులోనే మెకానిక్ గా పని. But he got saved. The Lord appeared to him and he got saved. From then on, he started reading the Bible in English, and he has studied it more than 100 times at least. కానీ దేవుడు ఆయనకు రక్షణనిచ్చిన Through and తర్వాత through. From కనీసం first page to the 100 last. సార్లు బైబిల్ చదివి ఉంటాడు. ఆ భాష రానప్పటికీ నేర్చుకొని ఆయన 100 సార్లు చదివి ఉంటాడు. If there is a desire, God will surely help you. ఆమేన్. ఒకవేళ మనలో చేయాలనే కోరిక ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని దీవిస్తాడు. Your desire should be to do something that is pleasing to God every మీ day. యొక్క వాంఛ దేవుడి కోసం మనం ఏమన్నా చేయాలని. Your desire should be to do something that is pleasing to God every మీ day. యొక్క వాంఛ దేవుడి కోసం మనం ఏమన్నా చేయాలనేటట్లుగా ఉండాలి. Amen. ఆమేన్. Many people tell, when we go to the village ministry also, they say, I don't know how to read. ఎంతో మంది చెప్తారు పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు పరిచర్యకు, నాకు చదవడం ఏంటో రాదు. Even some people today, even in cities, you will find such people who have not studied. ఈ రోజు కూడా పట్టణాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి చదవడం రాదు, But they know to operate phones. కానీ వాళ్ళకి ఫోన్లను ఉపయోగించడం తెలుసు. Through phones, use the very same media for them to listen to the word of God. You can ఇప్పుడున్న ఆధునికత వలన ఫోన్లో వాక్యాన్ని చదవలేకపోతే కనీసం వినవచ్చు. I'm not saying messages. You will find thousands of messages online. నేను మెసేజ్ గురించి చెప్పట్లేదు, వేలాదిగా మీరు వాక్యాన్ని వింటూ ఉంటారు. Only the word of God, the pure word of God. పవిత్రంగా స్వచ్ఛమైన దేవుడి వాక్యం బైబిల్ గ్రంథం నుంచి వినగలగడము. Amen. Make it a point to do that every day.
ఇది ఖచ్చితంగా రోజు చేయాలన్నట్లుగా సంకల్పించుకోండి. Because that word, when it enters into your heart, will bring light to your heart. You will not be a confused person always. ఎందుకంటే ఈ యొక్క వాక్యము మీ హృదయంలో స్పష్టతను తీసుకొస్తుంది, అయోమయాన్ని తొలగివేస్తుంది. You will have a mental clarity on what needs to be done. మానసికంగా మీకు ప్రతిదీ స్పష్టంగా ఉంటుంది ఏం చెయ్యాలని. What should I do with this life that God has given to me? నాకు దేవుడిచ్చిన ఈ జీవితంలో నేను ఏం చెయ్యాలి అని. Hallelujah. 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 That's what we heard today. అదే కదా ఈరోజు మనం Everything is just zero in this world. యేసుప్రభులో మన జీవితం ఉన్నట్లయితే స్పష్టత ఉంటుంది, ప్రతిదీ సాధ్యమవుతుంది. You will want Jesus all the time. యేసుప్రభు నిరంతరం కావాలి మనకు. Hallelujah. Hallelujah. బయట కూర్చున్న వాళ్ళకి వినిపిస్తుందో లేదో కొంచెం లోపల రావచ్చు. ఒక ఇక్కడ 6-7 సీట్స్ ఆర్ ఎంటీ హియర్. 6-7 సీట్లు లోపల ఖాళీగా ఉన్నాయి. లోపల రావచ్చు, కూర్చోవచ్చు, People sitting outside can come and occupy the 6 దేవుని వాక్యం వినొచ్చు, దీవించబడచ్చు. హల్లెలూయా. ఆమేన్ చెప్పొచ్చు ఇప్పుడు. ఆమేన్ చెప్పొచ్చు, హల్లెలూయా చెప్పొచ్చు. హల్లెలూయా. ఆమేన్. రావచ్చు ఒక 6 ఫర్ ఇట్. అయితే ఈ చీకటి అనేది వెలుగు ఏదైతే తీసుకురాబోతుందో దాన్ని అడ్డుకోలేకపోయింది. When the light shows up, the darkness flees. ఎప్పుడైతే ప్రకాశం కనిపిస్తుందో అక్కడి నుంచి చీకటి వెళ్ళిపోతుంది. Amen. It cannot stay. అక్కడ చీకటి ఉండలేదు ఇంకా. Practically we see it in our lives also. మన జీవితంలో కూడా మనం అది చూస్తాం. And so it is in the spiritual realm as well. ఆధ్యాత్మికంగా కూడా అలాగే ఉంటుంది. Amen. Satan couldn't get hold of Jesus. అపవాది యేసు ప్రభును బంధించలేకపోయాడు. If Jesus had not laid down his life willingly, యేసు ప్రభు కానీ ఆయన జీవితాన్ని తనకు తానుగా అర్పించుకోకపోతే, unless and until he would have laid down, దాన్ని తనకు తానుగా అర్పించుకోకపోతే, unless and until he would have any manner, తనకు తానుగా ఆయన కానీ తనను అర్పించుకోకపోయి ఉండుంటే అపవాదికి ఎటువంటి అధికారం ఉండేది కాదు యేసు ప్రభు పైన. Satan had accusations against him. అపవాది దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో ఒక నిందలను వేసి ఉన్నాడు, But nothing would be proven. ఏది నిరూపింపబడలేదు. Hallelujah. If Satan had known the Lord of glory was Jesus, he would not have crucified him. అపవాదికి కూడా యేసు ప్రభు దేవుడి యొక్క గొప్పతనం తెలిసి ఉన్నట్లయితే ఆ సిలువను వేసేవాడు కాదు. That's what 1 Corinthians chapter 2 verse 8 says. We'll read it. in మొదటి Telugu. కొరింథీయుల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం తెలుగులో. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసిండుని ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. Which none of the rulers of this age knew, for had they known, they would not have crucified the Lord of glory. Amen. Amen. None of the rulers knew. Who is the ruler of this world? ఈ లోకానికి అధికారి ఎవరు? Satan did not know. If he would have known, ఉంటే అపవాది కూడా సిలువ వేసేవాడు కాదు, but he did it. కానీ చేశాడు. And by doing so, Satan fell right into God's plan for the redemption of mankind. అలా చేయడం వల్ల దేవుడి యొక్క ప్రణాళికలో అపవాది పడిపోయి మానవ జాతిని కాపాడుకున్నవాడు. So God can use Satan for his redemption plan as well. అయితే అపవాదిని కూడా దేవుడు తలుచుకుంటే వాడుకోగలడు. It is possible only with God. దేవుడికి మాత్రమే ఇది సాధ్యము. Yes, అవునా? it happened in Jesus' life. యేసు I ప్రభు spoke to you just now through the scriptures. యేసు ప్రభు జీవితంలో ఇది జరిగింది, వాక్యం ద్వారా నేను మీతో మాట్లాడాను. So God can use Satan for the redemption plan of mankind, and he can save us if needed. He can allow Satan also to work if that is drawing us closer to him. అయితే దేవుడు అపవాదిని కూడా వాడుకొని ఆయన యొక్క చిత్తానుసారంగా ముందుకు తీసుకెళ్ళగలడు. Hallelujah. But let's read John. Hallelujah. Let's read John chapter 3 verse 18. అయితే యోహాన్ సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుడు అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. Amen. He who believes in him is not condemned, but he who does not believe is condemned already, because he has not believed in the name of the only begotten Son of God. Amen. So God did not send this world to be condemned. He sent him so that people will be saved.
అయితే ఈ లోకానికి ఆయన ఖండింపబడడానికి పంపించబడలేదు, లోకాన్ని కాపాడడానికి పంపింపబడి ఉన్నాడు. So whatever the words of Jesus, if you listen to it, they will be the words of life. They will be words that will. So God did not send this world to be condemned. He sent him so that people will be saved. అయితే ఈ లోకానికి ఇలాంటి మాటలు ఇంకా మీకే గుర్తుకు రావాలి. We all had our divine classes. మనందరికీ ఇలాంటి ఆధ్యాత్మికమైన మాటలు ఉన్నాయి. That's what we used to call, at least when my parents used to tell my class started, I used to think. మనము చెప్పుకుంటాం కదా, క్లాస్ పడిందా నీకు అని. Hallelujah. So what? Hallelujah. You agree with me, no? At least say amen. So I understand that, yeah, you are with me. We all experience the same thing. మీ అందరికీ ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మీరు స్పందించినట్లయితే నాకు తెలుస్తుంది. But here the word of God is saying, he that believeth is not condemned already. He is not condemned, but he that does not believe, he is condemned already, the word is saying here. అయితే ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లుగా ఎవరైతే విశ్వాసిస్తారో వారు ఖండనకు గురికారు, తీర్పుకు గురికారు. ఎవరైతే ఆ విశ్వాసంలో లేరో వారు ముందుగానే తీర్పును పొందుకున్న వారే ఉన్నారు అని. He that believeth not in the Son of God is condemned already. That means this world is already condemned. ఎవరైతే దేవుడి యొక్క అద్వితీయ కుమారుడిని అంగీకరించట్లేదో, విశ్వసించట్లేదో వారు ముందుగానే ఆ తీర్పుకి గురి అయి ఉన్నారు. Do you know that this world is already condemned? మీకు తెలుసా ఈ లోకం ముందుగానే ఖండింపబడింది అని? Why? ఎందుకు? Because yes. ఎందుకంటే చీకటి Yes. ఎందుకంటే లోకం యేసు ప్రభువుని విశ్వసించలేదు. I'll share with you. Because the blood is already cursed. ఎందుకంటే ఆ From Adam, you remember? Because he rebelled against God, he was cursed. Actually, he was supposed to live. He lived, he walked with God, he heard. He had fellowship with God directly, but because he rebelled, he was cursed, and from that time onwards death entered into life. ఎందుకంటే మనిషి యొక్క రక్తము శాపపూరితంగా మారింది. ఎప్పుడు అంటే ఆలాడినా కానీ అంటే ఎవరికి తెలియదు కదా ఇప్పుడు నేను చేసినది పని. Nobody knows what sin I have committed. Over a period of time that will become my nature. ఓ కాలం తర్వాత అదే నా స్వభావంగా మారుతుంది. To speak lies, to boss over, and so on and so forth. అబద్ధాలు మాట్లాడి అధికారంని చెలాయించేటట్టుగా. Because I have to cover it, no? ఎందుచేత అంటే దాన్ని కప్పి ఉంచాలి కదా. But you have one good news. మీకు ఒక శుభవార్త ఉంది. When you confess it to the Lord can wipe away that sin with his precious blood from the roots. Confess it to the Lord can wipe away that sin with his precious blood from the roots. ఎప్పుడైతే మీరు యేసు ప్రభు దగ్గర మీ పాపాలను చెప్పుకోగలుగుతారో ఆ పాపం అనేది వేర్ల నుంచి తొలగివేయబడుతుంది. It can be uprooted in your life. అది మీ జీవితంలో పూర్తిగా తొలగివేయబడుతుంది. And only the blood of Jesus can do that. అది యేసు ప్రభు రక్తం మాత్రమే చేస్తుంది. So this whole world, including our country, needs Jesus. ఈ ప్రపంచం మొత్తానికి మన దేశంతో కలిపి యేసు ప్రభు అవసరం. Only then we can experience peace. అప్పుడే మనం శాంతికి మనము అనుభవించగలం. And that's why there is so much chaos and confusion. అందువల్లనే ఇంత అయోమయం కూడా మన జీవితంలో ఉంది. Because the Prince of Peace is needed for all of us. ఎందుకైతే శాంతి యొక్క రాజు, యువరాజు ఎవరైతే ఉన్నారో మనకు అవసరము. Amen. Amen. So you see, everyone who loves light will come to the light. ఎవరికైతే ప్రకాశం అనేది ఇష్టమో వెలుతురులోకే వాళ్ళు వస్తారు. Do we love light? మనకు ఆ ప్రకాశం అనేది ఇష్టమా? We would like to be away from darkness, is it? చీకటి నుంచి దూరంగా ఉండాలనుకుంటాం మనము. చీకటిలో మనకు ఎటువంటి అవసరం లేదు. The good people will always love to be in the light. అయితే మంచిగా ఉండే మనుషులు ప్రకాశంలో ఉండాలి, వెలుగులో ఉండాలి అనుకుంటారు. And John chapter 3 verses 17 to 21 says, as we just spoke, because the curse came in the blood, and this is the condemnation that light is come into the world, and men loved darkness rather than light, the Bible is saying. అయితే ఇప్పుడు చదువుకున్న సారాంశంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 17 నుంచి 21వ వచనం దాకా చూసినట్లయితే రక్తం అనేది పాపానికి లోబడ్డం. Hated the light. ఎవరైతే ఇలా పాపాలను చేస్తారో వారు వెలుతురును అసహించుకునేవారు. And they neither want to come to the light. వెలుతురు దగ్గర రావడం ఇష్టపడరు. Do you know demons hate light?
మీకు తెలుసా దయ్యాలకు వెలుతురు అంటే అసహ్యము? Have you ever seen that anytime? గమనించారా ఇది ఎప్పుడైనా? When the demon manifests in human beings, they wouldn't want to see you. అపవాది కానీ మనుషుల్లో ఉన్నట్లయితే ఆ ప్రకాశంతో మిమ్మల్ని చూడాలని అనుకో. They will hide from you. They will not give you an eye contact. మీ నుంచి దాక్కూడలేరు. They will keep like this, tightly held. Their eyes will be closed. కళ్ళు గట్టిగా మూసుకొని ఉంటారు. Not anyone here. Our eyes are open. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదులేండి మీకు. But the ones who are demon possessed, their eyes get closed. కానీ దయ్యాలు పట్టిన వారు ఆ కాంతిని చూస్తే కళ్ళు మూసుకుంటారు. Hallelujah. Because they fear light. ఎందుకంటే వారు వెలుతురుకి భయపడతారు. Cannot give an eye to eye contact. ముఖాముఖిగా సూటిగా దేవుణ్ణి Because చూడలేరు. the light of Jesus is shining. ఎందుచేత అంటే దేవుడి యొక్క ప్రకాశము వెలుగుతున్నది. Amen. And if they open sometimes, suddenly they will open and they will be angry with you. ఒకవేళ ఆ కళ్ళు తెరిచినట్లయితే కూడా మిమ్మల్ని చూసి తట్టుకోలేక ఆ కోపాన్ని చూపిస్తూ ఉంటారు. Because they don't like that light, no? And you're forcefully flashing light on them means how it will be. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రకాశం ఇష్టం లేదు కదా, మీరు బలవంతంగా వాళ్ళల్లో ఆ వెలుతురుని నింపుతున్నట్లే So కదా. it's actually, you're driving the darkness away. దాని అర్థము మీరు ఆ చీకటిని వెళ్ళగొడుతున్న వారు. So in the spirit realm, when demons see that light of Jesus, they cannot bear, they have to flee. ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే యేసుప్రభుని వారు ఎదుర్కొంటారో Have to flee. ఆధ్యాత్మికంగా కూడా ఎప్పుడైతే యేసుప్రభుని వారు ఎదుర్కొంటారో ఆ దయ్యాలు కూడా పారిపోతాయి. I think we get to see that in the Bible and even nowadays. మనం బైబిల్ Spirit realm, when demons see that light of Jesus, they cannot bear, they ఆ దయ్యాలు కూడా పారిపోతాయి. I think we get to see that in the Bible and even nowadays. మనం బైబిల్లో కూడా ఇది చూస్తూ ఉంటాము. It happens in our lives also. మన జీవితంలో కూడా We are called to cast out demons, right? దయ్యాలను వెళ్ళగొట్టడానికి పిలువబడ్డ వారం That's కదా. what Mark 16:17 says. అదే మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. అయితే ముఖ్యమైనది ఏంటి అంటే పూర్తిగా క్షమాపణను. DNA is changed. మీ వారసత్వం మార్చబడిందని, It is from your heavenly Father. పరలోకపు తండ్రి నుంచి మీరు పొందుకున్నారని, You have been adopted into the kingdom of light. ఆ ప్రకాశం యొక్క రాజ్యంలోకి మీరు దత్తత తీసుకునబడినవారు. Amen. So when you are in the kingdom of light, you are in the kingdom of heaven. That same DNA that's in Jesus has to flow in you. ప్రకాశం యొక్క రాజ్యంలో మీరు ఉన్నారు అంటే దేవుడి యొక్క రాజ్యంలో ఉన్నట్టే అట్టి తీరుగానే ఆ రక్తం మీలో ప్రవహించాలి. So when we compromise with the devil, we shake hands and we want to sin. It just, initially it looks very attractive. అయితే అపవాదితో మీరు ఎప్పుడైతే చేతులు కలిపి లోబడ్డారో, It looks very attractive. అయితే అపవాదితో మీరు ఎప్పుడైతే చేతులు కలిపి లోబడ్డారో ఆరంభంలో అది చాలా ఆకర్షణీయంగానే ఉంటుంది. Many a times we think devil means two horns, one long tongue, or dirty red tongue, or whatever colors and imaginations we have. ఎన్నోసార్లు మనం అనుకుంటాం అపవాది అంటే రెండు కొమ్ములు ఉంటాయి, భయంకరంగా రాక్షసత్వంతో ఎరుపు రంగుతో ఉంటారని. But he never comes like that. కానీ ఎప్పుడు అపవాది అలా రాడు. It's a deceptive thought also we have because we saw it in some comic or cartoon. అది ఒక మోసపూరితమైన ఆలోచన, ఎందుకంటే ఏదో ఒక సినిమాలో కానీ ఎక్కడైనా చిత్రంలో చూసి ఉంటాం మనము. But he comes in a very attractive way. He lures us. He కానీ attracts. చాలా ఆకర్షణీయంగా మనల్ని లోబర్చుకునేటట్లుగా. That's when our flesh shows up. అప్పుడే మన మాంసము స్పందిస్తుంది. Hallelujah. Because flesh by default, I told you, that curse is there in the blood because of Adam. And so by default, I would love to sin. నేను చెప్పినట్లుగానే ఆ శాపం అనేది మన రక్తంలోనే ఉంది ఆదాము ద్వారా. దాని వలన పాపం అంటే మనకు ఎంత ఇష్టము. So even the enemy knows based on there in the blood because of Adam. And so by default, I would love to sin. ఆదాము ద్వారా దాని వలన పాపం అంటే మనకు ఎంత ఇష్టము. So even the enemy knows based on our track before, our life before, he knows what is our weak point and he exactly puts that bait for us. అపవాదికి కూడా తెలుసు మనం ఎక్కడ పడిపోతామని. సరిగ్గా అది తెలిసే మన దగ్గర అపవాది ఆ పన్నాగాన్ని పంతాడు. What is the bait for a rat? ఒక ఎలుకకు ఎటువంటి ఎరను వేస్తాము? If most attractive cheese. చాలా ఆకర్షణీయంగా ఉండేటట్టుగా. Hallelujah. It cannot withhold. We all know. అది తట్టుకోకుండా దాని వైపుకి వస్తుంది. He will keep the trap ready. దానికైనా పన్నాగం సిద్ధంగా పెట్టుకొని He will show like this. First, I've seen some skits like, or maybe I came across some note dropped there.
and a person is walking, and a Christian is walking, and suddenly his eye falls on that 500 rupee note. Nowadays 500, because earlier we would have told 10 rupees. Nowadays 10 rupees nobody want to take also. అయితే ఒక వీడియో చూసినట్లుగా అది ఒక స్కిట్ రూపంలోనే మనిషికి ఎరవేసినట్లుగా ముందు కాలంలో అంటే 10 రూపాయలు కనిపిస్తే అది తీసుకోవాలి అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఒక 500 రూపాయలు కనిపించింది అనుకోండి, అది ఒక ఎరగా ఎక్కడెక్కడికి దారితీస్తుందో అని. First 500 here, and then he brings him into his route. అలాగే ఆ నడవాల్సిన ద్వారం వైపు మార్గంలోకి నేను నడిపించి చెప్పాను కదా, దొంగతనం చేసినప్పుడు ఇక్కడక్కడ చూస్తాడు, కొంచెం ఎవరు చూడడం లేదు కదా. I told you, no thief when he is going to steal something, he will look around, and if nobody కదా, దొంగతనం చేసినప్పుడు ఇక్కడక్కడ చూస్తాడు, కొంచెం ఎవరు చూడడం లేదు. look around, and if nobody is watching, he will go and The tempter, that's his other name. అదే బైబిల్ Tempted in the Garden of Eden. ఆదాం Also, he uses the same strategy. ఆకర్షించడానికి We ప్రయత్నిస్తున్నాడు. need to look into our own self. What is my weak point? మనలో మనం పరిశీలించుకోవాలి హీనత అని. What is that temptation for which I fall? What are the likely temptations? List it out for your own self. No need to tell anybody. ఎవ్వరికి చెప్పడం కోసం కాదు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఏ విషయంలో నేను పడిపోతున్నాను. It can be a gadget, it can be anything. అది మీ దగ్గర ఉన్న ఫోనే కావచ్చు, ఇంకేదైనా కూడా కావచ్చు. Very nicely he puts that bait and draws us into the trap. చాలా జాగ్రత్తగా మీ వైపు ఒక ఎరను వేసి తన పన్నాగంలోకి మిమ్మల్ని చేర్చుకుంటాడు. But Jesus always resisted temptation. He always asked us also to resist temptation. కానీ యేసు ప్రభు అలాంటి శోధనను ఎదుర్కొన్నాడు, మనం కూడా దాన్ని ఎదిరించాలనే ఆయన కోరుకుంటున్నాడు. Hallelujah. James chapter 4 verses 7 says that. But Jesus always అలాంటి శోధనను ఎదుర్కొన్నాడు, మనం కూడా దాన్ని ఎదిరించాలనే ఆయన కోరుకుంటున్నాడు. Hallelujah. James chapter 4 verses 7 says that. యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం ఈ మాటను చెప్తుంది. What does it say? ఏమని చెప్తా ఉంది? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. Therefore submit to God, resist the devil and he will flee from you. Amen. How do we submit to God? దేవుడికి మనల్ని మనం ఎలా అర్పించుకుంటాం? Prabhu, I am submitting myself. దేవా నీకు నన్ను నేను అర్పించుకుంటున్నానని చెప్తామా? God knows our heart very well. దేవుడు మన హృదయం ఎరిగినవాడు. How really you are obedient and how really we are submissive. అవును తెలుసు నువ్వు ఎంత నమ్మదగిన వాడవు, ఎంత విధేయుడవు అని. When you obey the word of God, when you live the word of God in your life, no matter what, when you are committed to the word of God, that is when the devil will be. The word of God, when you live the word of God in your life, no matter what, when you are committed to the word of God, that is when the devil will begin to flee from. దేవుడి వాక్యాలు It is easy to speak, but it's harder to live. మాట్లాడడం చాలా సులువు, కానీ అలా బ్రతకడం చాలా కష్టము. And God knew that man will speak like this, it is hard to live, so he gave off a helper also. దేవుడికి తెలుసు మనిషి ఎలా బ్రతుకుతాడని, కాబట్టే ఒక సహాయకుడిని కూడా దేవుడు ఇచ్చాడు. Who is the helper? ఎవరా సహాయకుడు? నా భర్త హెల్ప్ చేస్తారు కదా, మై హస్బెండ్, భార్య. మై వైఫ్ డస్. ఎవరికి హెల్ప్ చేయలేరు ఈ ఆత్మీయ ప్రయాణంలో. నోబడీ క్యాన్ హెల్ప్ యూ ఇన్ దిస్ స్పిరిచువల్ జర్నీ. Amen. ఆమేన్. Only the Spirit of God can help you to overcome the enemy. దేవుని యొక్క పవిత్ర ఆత్మ మాత్రమే మీకు సహాయం చేయగలదు. So your hunger and your diet concerning the word of God and the Spirit of God should never go down. అయితే మీరు దేవుడి పట్ల కలిగి ఉన్న ఆకలి, ఆధ్యాత్మికమైన చింతన ఎప్పుడు తగ్గకూడదు. It has to be balanced properly. Food, water, the water to your soul, it quenches your thirst in your spirit, and the word of God feeds. He is the living manna or the living word of bread of life. దేవుడి యొక్క వాక్యము మీ ఆత్మకు ఆహారమై ఉన్నది. ఎలాగైతే మనం ఆహారాన్ని పౌష్టికంగా శరీరానికి ఇస్తామో, దేవుడి యొక్క వాక్యము, వాగ్దానము మన దేహానికి కాకుండా ఆత్మకు ఆహారమై ఉన్నది. So everyone that doeth evil, when we say evil, many times we think about devil and all of this thing. Any evil, many times we think, that is not in line with the word of God is evil. Hallelujah.
So good people feel good walking around in the broad daylight. They are not afraid of darkness. అయితే మంచి మనుషులకు వెలుతురులో నడవడానికి ఎటువంటి ఆలోచన ఉండదు, చీకటిని చూసి భయపడరు. Their good deeds are apparent to God. It's known to God. వారి మంచి పనులు దేవుడికి ఎరిగి ఉన్న విషయాలే. They don't hide it from God. దేవుడి నుంచి వారు They దాచిపెట్టరు. make sure that they are working properly because God is watching them. వారు క్రమంగా పని చేస్తారు, ఎందుకంటే దేవుడు వారిని చూస్తూ ఉన్నాడు. They don't manipulate God. They don't manipulate people. దేవుణ్ణి మోసం చేయరు, మనుషులను కూడా మోసం చేయరు. There is fairness in everything that they do. ప్రతి పని Adopting godly principles in your life, you will see the blessing of the Lord, His mighty hand upon your life. మీ జీవితంలో దేవుడి వాక్యానుసారంగా మీరు బ్రతుకుతున్నట్లయితే దేవుడి హస్తం మీ పైన మీరు చూస్తారు. The moment you begin to manipulate God, like how you manipulate people, it's going to turn around. మనుషుల దగ్గర మోసకరంగా ఉన్నట్లుగా దేవుడిని మోసం చేయాలని ప్రయత్నం చేసినట్లయితే తారుమారు అవుతాయి. Your sin will begin to follow you only and catch you. మీ పాపం మిమ్మల్ని వెంబడించి పట్టుకుంటుంది. And the wages of sin is, ఆ పాపము యొక్క జీతము, and the gift of God is, దేవుడి యొక్క బహుమానము. amen. Hallelujah. By manipulating everything and using word of God however we want and using Him however we want and thinking everything will be all right, that doesn't work like that. దేవుడి యొక్క వాక్యానికి లోబడకుండా ఏది పడితే అది అవుతుందిలేండి మనుషులు. And the gift of God is, దేవుడి యొక్క బహుమానం and using word of God however, వినిపించినా కానీ విననట్లే ఉండడం చాలా మంచిది. because it will trouble your soul. ఎందుకంటే అది మీ ఆత్మను ఇబ్బంది You పెడుతుంది. will trouble yourself, you yourself will lose your sleep. మిమ్మల్ని మీరే ఇబ్బంది పెట్టుకొని మీ నిద్రను మీరే కోల్పోతారు. Hallelujah. Pray, speak to God more than speaking to people. ప్రార్థన చేయండి, దేవుడితో ఎక్కువగా మాట్లాడండి మనుషులతో మాట్లాడడం కంటే. Speak when God is prompting you to speak to people also. దేవుడు మిమ్మల్ని మాట్లాడడానికి ప్రేరేపించినప్పుడు మనుషులతో మాట్లాడండి. That will help you to walk in the inspiration of the Spirit of God. దాని వలన మీరు ఆత్మ నడిపింపు ప్రకారంగా ముందుకు వెళ్తారు. You will speak words of life. జీవము కలిగిన మాటలను మాట్లాడతారు మీరు. And when you speak, that will come alive. ఏ ప్రకారంగా ముందుకు వెళ్తారు అప్పుడు అక్కడ జీవం వస్తుంది. Death and life is the power of your. జీవము మరణము ఎక్కడుంది? నాలుక అంచులో. Hallelujah. This tongue doesn't have bones, it has muscles but doesn't have bones. ఎముక లేని నాలుక. మీరు తర్వాత చెప్తారా నాకు? Hallelujah. Hallelujah. So I don't have to sneak around, I don't have to peep around what's happening in others' life. You might as well pray for them. అయితే ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో అని ఆసక్తి చూపించకుండా, వారి జీవితంలో తొంగి చూడకుండా వారి కోసం ప్రార్థన చేయండి. If God is prompting you really to speak about something, think about it, take a confirmation from the Lord and speak. దేవుడి ప్రేరేపణ ప్రకారంగా ఏదైనా మీరు మాట్లాడాల్సి ఉంటే ఆ ప్రార్థన చేసి వారి జీవితంలో జీవం కలిగిన మాటలు మాట్లాడండి. There are think about and do for Jesus. ఎన్నో మంచి పనులు ఉన్నాయి మీరు ఆలోచించడానికి, యేసు ప్రభు కోసం చేయడానికి. Make sense out of your living. మీ జీవితానికి ఒక అర్థాన్ని వహించండి. Let it be a fruitful one. అది ఫలింపబడేటట్టుగా ఉండాలి. The other day I happened to go to one house celebrating a birthday. అయితే ఒక ఇంటికి నేను వారు జన్మదినాన్ని వేడుకగా చేస్తుంటే వెళ్ళాను. So I shared to them, once I was Googling, and while Googling I wanted to see how much percentage of my life is left. అయితే అక్కడ గూగుల్ చేసి నా జీవితం Percentage ఎంత wise. శాతం నాకు ఉంది, ఎంత శాతం జీవితం నాకు మిగిలి ఉంది అని చూశాను. So they told the average percentage of living of the Indians is 70 years on an average. that అయితే is. సామాన్యంగా ఒక అంచనాలాగా చెప్పినట్లయితే 70% పాటు మన జీవిత కాలం ఉంది So భారతీయులది I అని. put my age number over there అయితే అక్కడ నా వయసును వేశాను నేను అక్కడ. and I saw the percentage. నేను అక్కడ ఉన్న శాతాన్ని చూశాను. I was thoroughly zapped. నేను ఒక సెకండ్కి I won't tell you how much percentage ఎంత ఉందని నేను చెప్పాను కానీ because if you want you can Google yours and see. నేను ఒక సెకండ్ మీరే ఆ నంబర్ని వేసుకొని చూసుకోవచ్చు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise God. I know these are sensitive topics, ఇవన్నీ చాలా సున్నితమైన మాటలు నాకు తెలుసు, but they are realistic. కానీ వాస్తవం అవి. Hallelujah. So Amen. Praise God. So when I saw that, I thought to myself, very less time is left. అయితే అది చూడగానే చాలా తక్కువ సమయం నాకు మిగిలి ఉంది అని గ్రహించాను.
Grace period, no problem. Praise God for that. ఆ తర్వాత బ్రతికితే అది దేవుడి కృప. But whatever is left, let me utilize it for God. కానీ ఇప్పటిదాకా మిగిలి ఉన్న జీవితాన్ని ఇది దేవుడి కోసం వాడాలని. So that should be the desire of our heart. ఆ తీరుగానే మన హృదయ వాంఛ ఉండాలి. What are we doing with this life? ఈ జీవితంతో మనం ఏం చేస్తున్నాము? Aren't we accountable with this life? ఈ జీవితానికి మనం జవాబుదారి కాదా? దేవునికి జవాబు ఇచ్చాడు ఏం లేదా? ఆర్ వి నాట్ ఆన్సరబుల్ టు ద యేసు రక్తమే జయం, ఇంకా ఏం లేదు, మనకు అవసరమే లేదు, వెళ్ళిపోతాం పరలోకానికి ఇట్లనే. వి సే విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ వి విల్ రీచ్ ద హెవెన్. అక్కడ వెళ్ళిన తర్వాత లెక్కలు ఉండవు, ఏముండవు. వన్స్ వి రీచ్ దేర్ వి డోంట్ హావ్ ఎనీథింగ్ టు బి అకౌంటెడ్ ఫర్. బైబిల్ చదవండి కొంచెం. ప్లీజ్ రీడ్ బైబిల్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో వి ఆల్ బిలీవ్ ఇన్ ద బైబిల్. అయితే మనమందరం బైబిల్లో విశ్వసిస్తున్నాము. There is some meaning to your life. మీ జీవితానికి ఒక అర్థం ఉంది. Utilize that life. ఆ జీవితాన్ని, ఆ అర్థాన్ని చేయండి. Today God has given you everything. మీకు అవసరమైన ప్రతిదీ దేవుడు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. Amen. Utilize everything. ప్రతిదీ మీరు దాన్ని అనుగ్రహం పొందండి. God has made you a blessing to be a blessing to others. మీరు ఆశీర్వదింపబడింది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. Amen. ఆమేన్. జీవితంలో ఆ వెలుతురికైన తలుపు ద్వారము చేసేది. It is a wonderful feeling to walk with God. దేవుడితో నడవడం అనేది ఒక అందమైన అనుభూతి. Hallelujah. With you're forgiven, you understand that you're forgiven and my consciousness is clean before God. ఇది భావం లేకుండా దేవుడితో నడవగలుగుతున్నాము అనే ఒక మంచి అనుభూతి అది. Amen. That's how it needs to be. ఆ క్షమాపణ పొందాను అనే ఆలోచన ఉండాలి. Hallelujah. So this is what the entrance of light does. అయితే ఇదే ఆ ప్రకాశంకైన ద్వారము చేసేది. The second point is the light revealed. రెండవ విషయము కాంతి మనకు కనిపించినది. This light has been revealed to us. ఈ యొక్క కాంతి మనకు ప్రకటింపబడింది. The light of the world has been revealed to us. ఇది Have you ever thought anytime he's saying light of the world, not light of the room, not light small torch light or something like that. He said, I am the light of the world, whole world. మీరు గమనించినట్లయితే ఆ మాటను Have you ever thought Mary? అయితే యేసు ప్రభువు మరియమ్మను ఎంచుకొని యేసు ప్రభుని ఒక శరీర రూపంలోకి ఈ లోకంలో పంపించాడు. Who was a virgin and espoused to Joseph. కన్య అయిన మరియమ్మ ఎవరైతే యోసేపుకు వివాహం చేయాల్సి ఉందో, A young girl who had never known a man. పురుషుడు అంటేనే ఎరుగని ఒక కన్య. God used such a person and sent the Holy Ghost from heaven and overshadowed her. అటువంటి యవనస్తురాల్ని దేవుడు ఎంచుకొని తన చుట్టూ దేవదూతలు కంచెగా ఉండి రక్షణగా ఉంటూ Heaven and overshadowed her. అటువంటి యవనస్తురాల్ని దేవుడు Nature of biological life and the nature of birth, it is easy to understand how Jesus had the royal. భౌతికంగా ఎవరైనా జన్మించేటట్టుగా ప్రకృతి స్వభావం చూసినట్లయితేనే దాంట్లోనే మనకు అర్థమవుతుంది యేసుప్రభు జననం ఎంత గొప్పది. పవిత్రమైన రక్తంతో ఆయన పురుషుడి యొక్క కలయికతో ప్రారంభించేది. But in this case there was no such union. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అటువంటి కలయిక లేదు. It was the union of Mary and the Holy Ghost. The Holy Ghost overshadowed her, the Bible says. అది మరియమ్మ మరియు పరిశుద్ధాత్మ యొక్క కలయిక. పరిశుద్ధాత్మ మరియమ్మను ఆవహించింది, కప్పింది అని మనం చదువుతున్నాము. It is Mary and God. మరియమ్మ మరియు దేవుడు. Hallelujah. Inside her womb, Mary gave Jesus a body. తన గర్భములో యేసు ప్రభువుకు ఒక శరీరాన్ని ఇచ్చింది మరియమ్మ. Through the miracle of the Holy Ghost. పరిశుద్ధాత్మ చేసిన ఒక అద్భుత కార్యం ఇది. She conceived, but that thing within her was a holy thing. తను గర్భం దాల్చింది, కానీ తనలో ఉన్న గర్భం అనేది పవిత్రమైనది. Is the blood, and it was a holy blood. అది రక్తము, పవిత్రమైన రక్తము. Amen. ఆమేన్. Amen. Hallelujah. గర్భం పవిత్రమైన రక్తము. Amen. ఆమేన్. Amen. Hallelujah. Amen. It was the blood that was a holy blood and came straight from the Father in heaven. అది రక్తము, పరలోకంలో ఉన్న తండ్రి నుంచి నేరుగా వచ్చిన ఒక రక్తము. It had life in it. ఆయనలో జీవం ఉంది. It had divine life in it. దాంట్లో పవిత్రమైన జీవం ఉన్నది. John chapter 1 verse 4 says, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా In చెప్పబడింది. him was life and the life was the light of men.
ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. Amen. So we see many a times that Jesus' blood was full of glory and full of life. అయితే కొన్నిసార్లు మనము చూస్తాం ఈ మాట, యేసు ప్రభు యొక్క జీవము రక్తము పూర్తి మహిమార్థమై వాడబడింది. Tell your neighbor, పొరుగు వారికి చెప్పండి, Jesus' blood was full of glory and full of light. యేసు ప్రభు యొక్క రక్తము పూర్తి మహిమ మరియు పూర్తి ప్రకాశమై ఉన్నది. Amen. ఆమేన్. We're going to see how it is. ఎలా అని మనం చూడబోతున్నాం. Because he had God's life in it. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన జీవాన్ని ఉంచి ఉన్నాడు. He had God's light in it, right? దేవుడి యొక్క ప్రకాశం కూడా దాంట్లో ఉంది కదా. We see visible light all around us. మన చుట్టూ ప్రకాశాన్ని మనం చూస్తూ ఉన్నాం కనిపించేటట్టు. Are you able to see light around you? Yes. అవునా? We all see that. ప్రకాశం ఉంది కనుక మనం ప్రత్యాం కదా, ఇన్ఫ్రారెడ్ లైట్ ఉంది. The most part of God's kingdom also is invisible. అయితే దేవుడి యొక్క రాజ్యంలో ఉన్న ఎక్కువ శాతం కూడా మనిషి నేత్రాలకు It కనిపించేది is కాదు. beyond the spectrum of human vision. మనిషి చూడగలిగిన నేత్రాలతో చూసే విషయాలు కావివి, But it is there. కానీ అక్కడ ఉన్నాయి అవి. God's kingdom is here. దేవుడి యొక్క రాజ్యం ఇక్కడ ఉన్నది, But it is there. కానీ అక్కడ ఉన్నాయి అవి. God's kingdom is here. దేవుడి యొక్క రాజ్యం ఇక్కడ ఉన్నది. What is God's kingdom? దేవుడి యొక్క రాజ్యం అంటే ఏంటి? Righteousness, peace, and joy in the Holy Ghost. నీతి, ఆనందము మరియు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము. Amen. The light is known to the spirit world and evil men hate that light. అయితే ప్రకాశం అనేది పాపపు ప్రపంచానికి కూడా తెలిసి ఉంది. పాపం చేసే వారికి ఈ ప్రకాశం అంటే అసహ్యము. And that's why they won't come to it. అందుచేతనే వారి వెలుగులోకి రారు. Everywhere Jesus went, the devils began to cry out. యేసు ప్రభు వెళ్ళిన ప్రతి ఒక్క ప్రాంతంలో దయ్యాలు ఏడవడం ప్రారంభించాయి. Luke chapter 4 verse 34 says, the devil is crying out and saying, "Thou Jesus of Nazareth, I know thee who art thou, the Holy One of God." లూకాసు వార్త నజరేయుడైన యేసు, 4:34. నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుచుతివా? నీవెవడవో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. Amen. How did they know that who he was? వారికి ఎలా తెలుసు ఆయన ఎవరు అని? ఆయన వెళ్ళి పేరు చెప్పిండా, Did he go and tell his name? నేను యేసు అని? I am Jesus. Who called out? The demons are calling out. Hallelujah. సత్యాలు ఇట్లానే ఉంటాయి. The facts are like this. గట్టిగా కొడుతుంది, కొంచెం టైం పడుతుంది It will hit you hard and you will గ్రహించుకోవడానికి. need some time to understand it. Hallelujah. Hallelujah. That's how the word of God is. దేవుడి యొక్క వాక్యం అలాగే ఉంది. But when you receive it in your life, in your soul, in your spirit, and when you really meditate on what you have, ఆహ్వానించినప్పుడు ఆ సత్యాన్ని మీరు ఎప్పుడైతే పొందుకుంటారో, ఆ పవిత్రతను పొందుకుంటారో, మీ ఆలోచనలకు అతీతంగా జరుగుతాయి. he had the light about him. ఆయనలో ఒక ప్రకాశం ఉండెను. And that's exactly what has happened to you and to me if you are born again in Jesus. మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మీ జీవితంలో కూడా ఇది జరిగి ఉంది. Light has entered into your heart. మీ హృదయంలోకి ప్రకాశం వెలుగై వచ్చి ఉన్నది. Amen. And since you are born again, God's light and likeness, that nature also has been imputed to you. మీరు దేవుణ్ణి మీ జీవితంలో సొంత రక్షకుడిగా అంగీకరించి తిరిగి జన్మించిన అనుభూతి ఉంది కాబట్టి ఆ ప్రకాశం మీలో కూడా ఉంది. తిరిగి ఎక్కడ జన్మించారు? Born in the kingdom of heaven. మనం పరలోకపు రాజ్యంలో తిరిగి జన్మించిన వారము. Amen. You become a child of God. దేవుడి యొక్క సంతానంగా మీరు మారుతున్నారు. So that word, that light has entered into your heart. అయితే ఆ వాక్యము మీ హృదయంలోకి వచ్చి ఉన్నది. That same light that was there in Jesus is in you now. యేసు ప్రభులో ఉన్న అదే ఒక వాక్యము మీలో కూడా ఉంది. Hasn't he told you, you are the light to this world, you are the light of the world? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట మీకు చెప్పలేదా? చెప్పారా? ప్రభు చెప్పారు కదా, మనల్ని అందరినీ చెప్పారు కదా. మీ పక్క వాళ్ళకు కూడా కొంచెం చెప్పండి, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. When the Lord has told you, please tell your neighbor also, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. Amen. Amen. So, yes, that's a right response actually. Praise God. So,
God's light and likeness and his nature has been imputed into me. అయితే దేవుడి యొక్క ప్రకాశము ఆ స్వభావము మనలో కూడా ఇవ్వబడి ఉంది. Now you need to tell yourself, God's light and his likeness has been imputed to me. మీలో మీరు చెప్పుకోవాల్సిన మాట, ఆయన యొక్క ప్రకాశము ఆయన యొక్క ప్రవర్తన నాకు ఇవ్వబడి ఉంది. So you see, Jesus had a light about him. యేసు ప్రభు తన గురించిన ప్రకాశం కలిగిన వాడు. He was the light of the world. లోకానికి వెలుగై ఉన్నవాడు. Amen. So there was something that was inside him that was full of light. అయితే ఆయనలో ఏదో ఉండింది, దాంట్లో పూర్తి ప్రకాశం ఉండేను. He's a beautiful Lord, isn't it? ఆయన అందమైన దేవుడు కదా. Do you remember when Jesus took Peter, James and John up to the mountain? యేసు ప్రభు పేతురును మరియు ఇతరుల శిష్యులను కూడా పర్వతం పైన తీసుకెళ్ళినప్పుడు, Matthew chapter 17 verse 2, the Mount of Transfiguration. మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా ఆ He పర్వతం got పైకి transfigured before their eyes. వారి కళ్ళ ముందే ఆయన మారిపోవడం The కనిపించింది. scriptures say that his skin shone as bright as the sun. ఆయన యొక్క చర్మము, ఆ వాక్యం ప్రకారంగా చర్మము సూర్యుడి వలె ప్రకాశమానముగా మారింది అని. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. ప్రకాశమానముగా మారింది అని. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Brother, read it, brother, please. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. Amen. And he was transfigured before them. His face shone like the sun, and his clothes became as white as the light. He's not only face, his clothes also. ముఖం మాత్రమే కాదు, ఆయన వస్త్రాలు కూడా. Hallelujah. Hallelujah. And do you know something? He could control that light also. మీకు కనిపించినట్లయితే ఆయన దాన్ని కూడా అనుమతిలో ఉంచగలడు. Actually, he's brighter than the 10,000 suns. 10,000 సూర్యుడు Such a way that these people can see me. కానీ మనుషులు చూడదగినంతగా ఆయన ప్రకాశాన్ని ఆయన తగ్గించుకున్నాడు. Light controlled. ఆ ప్రకాశాన్ని పరిధిలో ఉంచుకున్నాడు. Hallelujah. Many times we go out of control, no? మనం That he controls us. Somewhere at least there are some breaks for us. మనల్ని కూడా దేవుడు. Paul saw Jesus on the road to Damascus. పౌలు చూసినది యేసు ప్రభు ఆయన దమస్కస్కి వెళ్తున్న ప్రాంతంలో. And a light was shining from him. అక్కడి నుంచి ఒక వెలుగు వచ్చింది. It was brighter than the noonday sun, and inside that light was Jesus Christ. మిట్ట మధ్యాహ్నం వచ్చే వెలుతురు కంటే కూడా ప్రకాశవంతంగా ఉండి దానిలో యేసు ప్రభు ఉన్నాడు. So wherever Jesus is, there is light. అయితే యేసు ప్రభు ఎక్కడున్నప్పటికీ అక్కడ వెలుతురు ఉన్నది. Can I see the vessels of the Lord today? దేవుడి యొక్క పాత్రలను ఈరోజు చూడవచ్చా? So wherever you go, you carry that same light of Jesus. మీరు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడి యొక్క. స్థలం ఖాళీగా ఉంది, ఇక్కడ అంధకారం శక్తులు ఉన్నాయంట. Do you know, since past 15-20 years this place is idle and vacant. There are certain evil forces at this place. Such places only the Lord will give us. అటువంటి స్థలాన్నే మనకి ఇస్తాడు He'll దేవుడు. tell go. వెళ్ళు అక్కడికి. Hallelujah. And when he says go, that is in us. మనలో ఉన్న ఆ ప్రకాశం పైన మనకే ఒక విశ్వాసం లేకుండా ఉన్నాం. We should pray. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయగా దయ్యాలు కూడా వెళ్ళిపోవాలి. Amen. Amen. Hallelujah. You need to understand there is a logic behind what we are speaking. మనకు అర్థం అవ్వాలి మనం మాట్లాడే విషయాల పట్ల ఏమైతే ఆధారం ఉందో. He is not speaking to you and to me in any foreign language that we don't understand at all. మనకు అర్థం కాని పరభాషలో దేవుడు మనతో మాట్లాడట్లేదు. There were times when from the background which I came, when they understand at all. మనకు అర్థం కాని పరభాషలో దేవుడు మనతో మాట్లాడట్లేదు. There were they used to pray in foreign language which I would never understand. నా గత విశ్వాసంలో నేను గమనించినట్లయితే నాకు అర్థం కాని భాషలలో మంత్రాలు చదివేవారు, అది నాకు అర్థమయ్యేది కాదు. So but today God is speaking to us in our language. కానీ ఈ రోజు దేవుడు మన భాషలో మనతో He is మాట్లాడుతున్నాడు. teaching us in our language.
మన భాషలో మనకు అర్థం చేయిస్తున్నాడు. Amen. There is a meaning behind what Jesus is speaking. యేసు ప్రభు మాట్లాడే మాటలలో అర్థం ఉన్నది. There is power in his name, there is power in that light. ఆయన యొక్క నామంలో శక్తి ఉన్నది, ఆయన యొక్క ప్రకాశంలో ఆ శక్తి ఉన్నది. The light has been revealed to you. ఆ ప్రకాశము మనకు ప్రకటింపబడి That ఉన్నది. leads us to the third point, that is the power of light. దాని వలన మూడో విషయాన్ని నేర్చుకుంటాము, ఆ ప్రకాశం యొక్క శక్తి. Psalms 27 verse 1 says, "The Lord is my light and my salvation. Whom shall I fear?" కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 1వ యెహోవా వచనం నాకు ప్రకారంగా. వెలుగును రక్షణయై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? Amen. ఆమేన్. What do you have to be afraid of? దేని గురించి మనం భయపడాల్సి ఉంది? The Lord questions us, suppose, what are you afraid of? దేవుడే మనల్ని ప్రశ్నించినట్లయితే దేని వలన భయపడుతున్నావు నువ్వు? You are afraid of something? దేని గురించైనా భయపడుతున్నావా? Afraid of your future? నీ భవిష్యత్ గురించి భయపడుతున్నావా? Afraid of some spirit realm? ఏదైనా ఆధ్యాత్మికమైన విషయం గురించి భయపడుతున్నావా? Why to engage, live peaceful life? No. Where I am, I'm happy. No. Why to engage in all of these things? ఎందుకు ఇలాంటి అనవసర విషయాలలో వెళ్ళడము? నేను ఎలాగున్నానో అలాగే బానే ఉన్నాను కదా. That's exactly what the devil wants us to do. ఆ మాటే అపవాది మనం చెప్పాలని కోరుకునేది. So that he doesn't have to work hard against you. దాని వలన మీరు మీకోసం ఆయన అంత కష్టపడాల్సిన అవసరం You're లేదు. already a part of his kingdom. ఆయన రాజ్యంలో మీరు కూడా ఒక పౌరులే మరి. You don't even know that you're switching kingdoms. మీరు రాజ్యాలను మారుతున్నారనే విషయం కూడా మీకు తెలియకుండా ఉంది. Hallelujah. When our prayer life becomes cold, మన ప్రార్థన జీవితం చల్లబడినప్పుడు we don't, and slowly we begin to lose faith in Jesus. నెమ్మదిగా మనం యేసు ప్రభులో విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. Because we are not seeing the power of God. ఎందుకంటే మనం దేవుడినే మనము నిందిస్తాం ఇంకా దానికి కూడా. యేసయ్యనే ఇది ఈవెన్ ద డెవిల్ వాంట్స్ ద సేమ్ థింగ్. నో, నేను చెప్పాను కదా, ఇట్లా బేట్, హీ విల్ పుట్ అ చీజ్ క్యూబ్ ఫస్ట్. మీకు చెప్పినట్లుగా ఎర వేసి మీ ముందు ఏదో ఒక ఆకర్షించి స్లోలీ హీ విల్ బ్రింగ్ us in. This is the trap that exactly what Satan wants. మెల్లగా మిమ్మల్ని పాపం వైపు నడిపిస్తాడు. He will- అపవాది కోరుకునేది అదే. He will try to cut you off from the fellowship, మిమ్మల్ని ఆ దేవుడి యొక్క సంగీత్యం నుంచి దూరం చేయాలని అనుకుంటాడు, make you lonely. ఒంటరిగా చేయాలని. That's what today, the generation that we are living in, many people catching hold of the gadgets and they are doing, spending their time with the gadget. They're thinking that's their friend actually. They're just scrolling away and whiling away their time in this. మనం బ్రతుకుతున్న ప్రపంచంలో ఒంటరితనం ఎంతలా ఆక్రమించేసింది అంటే ప్రతి ఒక్కరు ఆ ఫోన్లో ఇదే నా స్నేహితుడు అని దానిపైన ఆకర్షణను పొందుకుంటున్నారు, కానీ అది నిజానికి పాపం వైపు, దూరం వైపు నడిపిస్తుంది. So what is happening is love is growing cold. అయితే అక్కడ తెలుసుకోవాల్సిన విషయం, ఆ ప్రేమ అనేది No చల్లబడుతుంది. meaning in relationships. ఈ సంబంధాలలో అర్థం లేకుండా ఉంది. It's all technical. Give, take, do, work, business. काम की बात कर, ज़्यादा टाइम नहीं करना. వ్యాపారానికి సంబంధించిన విషయం లాగా అయిపోయినాయి. నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో నాకు అది ఇచ్చేయండి. Time is money. తొందరగా ఇస్తావా లేకపోతే పోవాలా? Give, take, do, work, business. काम की बात कर, ज़्यादा टाइम नहीं करना. వ్యాపారానికి సంబంధించిన విషయం లాగా అయిపోయినాయి. నీకేం కావాలో చెప్పు, నాకేం కావాలో నాకు అది ఇచ్చేయండి. Time is money. తొందరగా ఇస్తావా లేకపోతే పోవాలా? సమయమే డబ్బై ఉన్నది. Hallelujah. This when the background which I am from, that I've learnt it already in this world and I've come out of it. నేను గతంలో చూసుకున్నట్లయితే నా జీవితంలో నేర్చుకొని ఉన్నాను. And I see the enemy doing the same thing. అపవాది అదే పనిని చేయడం కూడా నేను చూస్తూ ఉన్నాను. So I see his styles, just that he might upgrade a little bit and make it look very alluring and attractive. That's the only thing he can do, give it a new look. Sometimes old cars, when you repaint it, they look new. అపవాది చేసేది కూడా అదే. చూసినట్లయితే పాత కార్లను ఏమైనా తీసుకొని కొత్త పెయింట్ వేస్తే కొత్తగా కనిపించినట్లే. But that doesn't work in the kingdom of heaven. కానీ దేవుడి రాజ్యంలో అలాంటి విషయాలు పని చేయవు. When the Spirit of truth comes in you, he exactly shows you what is happening over there. దేవుడి యొక్క శక్తి ఎక్కడైతే వస్తుందో అక్కడ సత్యం ఏమిటి. Necessary for you to open your mouth and say everything, but only in the guidance of the Lord you need to speak. నోరు తెరిచి ప్రతి మాటను మీరు మాట్లాడాలనే అవసరం లేదు, కానీ దేవుడి యొక్క నడిపింపులో మీరు మాట్లాడితే చాలు. Hallelujah. So you are the light of this world. ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారు. We are the light of this world and we have nothing to fear. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాము, మనం భయపడడానికి ఏ ఒక్క విషయం లేదు. Psalms 84 verse 11 says, "The Lord God is a sun and shield." కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం
వచనం ప్రకారంగా దేవా He's a sun who is brighter than the noonday sun and in all of its brilliance. ఆయన ఎంత ప్రకాశవంతుడు అంటే మిట్ట మధ్యాహ్నం ఉండే ప్రకాశము కంటే కూడా ప్రకాశవంతుడు. We can barely imagine the kind of brightness that he has. ఆయన యొక్క కాంతి వెలుతురును మనం ఊహించుకోవడం కూడా సాధ్యం కాదు. ఎదుర్కొన్నప్పుడు సౌలుకి ఏం జరిగింది? We are talking about the power of light. He fell down and then he was blinded and he lost sight. దేవుడి యొక్క శక్తిలో ఆయన పడిపోయి అక్కడికక్కడే కళ్ళను కోల్పోయాడు, గుడ్డివాడైపోయాడు. He did not want to see that light, how bright the sun is like that. No, Jesus appeared to him. చూడాలనుకోలేదు ఆయన, చూడలేకపోయాడు. ఇంతటి ప్రకాశం ఏంటి? In that light was Jesus Christ and he spoke to him. చూడాలనుకోలేదు ఆయన, చూడలేకపోయాడు. ఇంతటి ప్రకాశం ఏంటి? In that light was Jesus Christ and he spoke to him, Paul, Saul. ఆ యొక్క ప్రకాశంలో యేసు ప్రభువు మాట్లాడాడు, దేవుడు ప్రకటించాడు. Today this is needed in our lives. ఈ రోజు మన జీవితంలో ఇది అవసరము. Amen. ఆమేన్. Hallelujah. We are living in a era where the latter day rain is being poured out. మనం బ్రతుకుతున్న కాలంలో మన పైన పాపపు ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్న రోజుల్లోనే మనం ఉన్నాం. చూస్తున్నాము. మనకు ఈరోజు అవసరమైనది ఏంటంటే వర్షము చివరి రోజుల్లో మనము అంధకార క్రియలను విసర్జించి works of darkness. ఎవరు వెళ్ళగొట్టాలి చీకటి క్రియలను? ఎవరు వెళ్ళగొట్టాలి చీకటి క్రియలను? It's saying we, మనం, me. నేను. Amen. So we also are living in darkness because we are compromising, no? When it comes to word of God, when it comes to sin, when we compromise a little bit, it begins to happen. Sin begins to enter into us. మనం కూడా To us. మనం కూడా చీకట్లోనే ఉన్నాం. Somebody is sitting outside. She just ran outside. So, yeah. One option to the right wing, to my right. ఎటువంటి What are the weapons of our warfare, spiritual warfare? నా కుడివైపు ఉన్నవారు ఎటువంటి ఆధ్యాత్మిక ఆయుధాలు ఉన్నాయో చెప్పండి. One weapon. ఒకటి, Prayer. Sword of the Spirit and word of God. ఖడ్గము. This wing, shoes of peace 2. Helmet of దేవుడి salvation, యొక్క కేడము, breastplate of righteousness, shield of faith. ఇక్కడ నుంచే వచ్చేసింది ఆన్సర్. Praise God. విశ్వాసం అనే Belt of కేడము, truth. Amen. So there are 6 armors that the Bible is talking about. It's written in Ephesians chapter 6 verses 13 to 20. ఎఫెసీయుల గ్రంథం 6వ అధ్యాయములో రాయబడి ఉంది. గుర్తు పెట్టుకోండి, ప్రార్థన చేసిన వారు ఎవరు ప్రార్థిస్తున్నారు ప్రతిరోజు ఈ మన దేవుడు ఇచ్చిన ఆయుధాలు వాడాలి. వాడకపోతే దుష్టుడు మనపై ప్రభావం అవుతాడు. Always remember to use the weapons which God has given us to fight against evil. If in case we are not using it, it is not going to be productive. Hallelujah. So let's look into this armors, godly armors. Okay? అయితే ఈ ఆధ్యాత్మిక So do you చేయబడి ఉందో మీరు made out of tin? Hope. హోపిక ఎవరు చెప్పారు? హోప్. నిరీక్షణ, ఇంకా రక్తము, blood of Christ, and in that blood is ఆ యొక్క రక్తంలో life. రక్షణ In ఉంది, that ఆ blood యొక్క is- రక్తంలో జీవం ఉంది. It is he is the light of life, no? Amen. So your helmet, your breastplate of righteousness, your sword of the Spirit and the word of God, your belt of truth, your shoes of peace, and did I miss out on anything? ఆ రక్షణ యొక్క శిరస్థానము, Sword of the Spirit, word of God. దేవుడి వాక్యము ఆత్మ ఖడ్గముగా. All of these armors are lit. They are full of light. Amen. ప్రతి They're ఒక్క not made of any metal. We think generally when it comes to the armor,
all of these armors are ప్రతి they're ఒక్క not made of any metal. We think generally when it comes to the armor, we think from a carnal perspective that they are all made of metal because we saw it in ancient days. You know, the soldiers would have like this, like that, and so we imagine it to be like that. But in the spirit realm, you're covered with the light of Jesus. అయితే ఎఫ్సీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 13 నుంచి 17 వచనాల దాకా మనము ఏదైతే మనకు ఆయుధంగా ఇవ్వబడి ఉందో అది శరీరము మనిషి రూపంలో కనిపించే ఒక వస్తువు కాదు, ఏదో ఒక బలమైన దాంతో చేసింది కాదు, ఇనుము లేదా ఏదో తీసుకొని చేసింది కాదు. ఆధ్యాత్మికంగా వాక్యము మనకు ఎలా రక్షణగా ఉంటుంది, ఒక ఆధ్యాత్మిక పోరాటంలో ఆయుధంగా ఎలా ఉంటుంది అని నేర్చుకున్నాం. Hallelujah. So we have the light of God in us. అయితే దేవుడి యొక్క కాంతి మనలో ఉంది. Amen. You fight your battles in the spirit realm with this light. ఈ యొక్క వెలుగుతోనే ఆధ్యాత్మికమైన పోరాటాన్ని మనం పోరాడుతాము. Amen. Amen. The sword of తుఫానునైనా చీల్చి That's why your prayer life has to be intact. More when you read the word of God more. అధికముగా వాక్యాన్ని చదివినట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకా బలపరిచిన వారం అవుతాము. Then your prayer becomes more effective and impact. అందుచేత మన ప్రార్థన అనేది ఇంకా ఫలభరితంగా మారుతుంది. Amen. Amen. Hallelujah. So it is a helmet of pure light, and all of the armor of God is light. అయితే ఆ శిరస్థానముగా రక్షణకు మనం వెలుతురు ద్వారానే పొందుకొని ఉన్నాము. Let's read 1 John chapter 3 verse 8. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Amen. వచనాన్ని చదువుకుందాం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. Amen. Let's read it in He English. who does not love does not know God, for God is love. 1 John 3:8. Oh, sorry. The one who does what is sinful is of the devil, because the devil has been sinning from the beginning. The reason Son of God appeared was to destroy the devil's work. Amen. What have we been created for? దేనికోసం మనం చేయబడిన వారము? To destroy the works of the devil. అపవాది క్రియలను నాశనంప్పుడు దేవుడి యొక్క అద్భుత కార్యాలను జీవితంలో ఫలించడం చూస్తాము. Hallelujah. The last point. ఆఖరి అంశ, The power of light. ఆ వెలుతురి యొక్క శక్తి. అది మూడవది కదా. Hallelujah. Hallelujah. Shall we move to the fourth point? 4వ అంశం నేర్చుకుందామా? It's the life of the world. Life. ఈ లోకంలో ఉన్న జీవము. The life of the world. లోకంలో ఉన్న Not light of the world, life of the world. జీవంలో ఉన్న వెలుతురు కాదు, John- లోకంలో ఉన్న ప్రకాశము. John chapter 8 verse 12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. Amen. The moment you decide to follow Jesus in your lives, and as in our lives when we accept Jesus, the blood of Jesus has entered and we are forgiven by the blood of Jesus, and we see that the light of Jesus is shining in that. Light of Jesus is shining through our lives, and we see that we become a light to this world, and we have seen that in that light is life. మనం యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఆ చీకటి వెళ్ళిపోవడం అనేది తెలుస్తుంది, పాపాన్ని అసహించుకోవడం అనేది తెలుస్తుంది. దేవుడి వెలుగును మనం స్వీకరించిన తర్వాత ఆ వెలుగు ద్వారా మనం ఇతరులకు ఎలా వెలుగు వైపు మార్గాన్ని చూపిస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలుస్తుంది, చీకటిని ఎలా వెళ్ళగొడుతున్నాం కూడా తెలుస్తుంది. Now hear to this carefully what I'm sharing. ఇది శ్రద్ధగా వినండి నేను చెప్తున్నది. It may seem like we are just talking about the light, మీకు అనిపించవచ్చు మనం వెలుతురు గురించే మాట్లాడుతున్నామని, but we are also talking. కూడా తెలుస్తుంది. Now hear to this carefully what I'm sharing. ఇది శ్రద్ధగా వినండి నేను చెప్తున్నది. It may seem like we are just talking about the light, మీకు అనిపించవచ్చు ఆయన రక్తంలో ఉంది, and his light was in his blood. ఆయన యొక్క జీవము ఆయన He shone, రక్తంలో no? ఉంది. He shone, he transfigured, he showed himself to the disciples. చూపించాడు కదా, ఆయన ప్రకటించి విశ్వాసులకు ఎవరైతే ఆయన శిష్యులు ఉన్నారో In that blood was light.
ఆయన యొక్క రక్తంలో ఆ వెలుతురు ఉంది. So blood and light, they go together. అయితే రక్తము మరియు ప్రకాశము ఒకటితో ఒకటి కలిసి ముందుకు Just as blood and life go together, blood and light go together. ఎలాగైతే జీవము మరియు కాంతి ఒకటిగా ముందుకు వెళ్తున్నాయో రక్తము మరియు కాంతి కూడా అలాగే ముందుకు Can you see the connection now? మీకు ఇక్కడ అర్థమవుతుందా దాని సంబంధం? Amen. 1 John chapter 1 verses 5 to 7. మొదటి యోహాను మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. To 7. మొదటి యోహాను మొదటి అధ్యాయము 5 నుంచి 7 వచనాలు. Let's read it. English and Telugu as well, quickly. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. This is the message. Yeah. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము కలవారమే ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాప మనలను పవిత్రులుగా చేయును. Amen. Amen. This is the message which we have heard from him. In him is no darkness at all. If we say that we have fellowship with him and walk in darkness, we lie and do not practice the truth. But if we walk in the light as he is in the light, we have fellowship with one another, and the blood of Jesus Christ, his son, cleanses us from all sin. Did you notice in this scripture that we have read, light and life are in the same scripture? ఈ మాటలో మీరు గమనించినట్లయితే ప్రకాశము మరియు జీవము ఒకే వాక్యంలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. Did you ever notice that before? గమనించారా ఇది ఇంతకు When ముందు? you must have read the scripture portion before. ఈ విషయము ఈ వాక్యం ఇంతకు ముందు కూడా చదివే ఉండాలి కదా. You thought maybe I was talking about the blood, నేను రక్తం గురించే మాట్లాడుతున్నాను అనుకుని but then I had gotten off into the subject of light. కానీ ప్రకాశము అనే విషయం గురించి కూడా నేను But when I మాట్లాడుతున్నాను. talk about the blood of Jesus, I am also talking about the light as well. యేసు ప్రభు యొక్క రక్తం గురించి మాట్లాడుతున్నానంటే జీవం గురించి కూడా మాట్లాడుతున్నాను. Divine energy comes from that light of life. ఆధ్యాత్మికమైన శక్తి అనేది ఆ ప్రకాశం నుంచే మనకు వస్తుంది జీవంలో. Amen. When you experience the touch of the Spirit of God and the presence of God and the Holy Spirit upon your life, you get divine strength. ఎప్పుడైతే ఆ యొక్క శక్తిని మీరు అనుభవించగలరో ఆ వ్యక్తిగా ఆయనలో ఉన్న వెలుగు పైనే మీరు ఆ శ్రద్ధను ఉంచగలిగితే ఆయన యొక్క శక్తిని జీవాన్ని మీరు That అనుభవించగలరు. doesn't come with your physical strength. అది మనం చేయగలిగిన పనితో వచ్చేది You కాదు. get revived instantly in the presence of God. దేవుడి యొక్క సన్నిధిలో ఆ శక్తిని మీరు పొందుకుంటారు. Amen. That's how the Spirit of God moves. ఆ తీరుగానే దేవుడి యొక్క శక్తి ఆత్మ ప్రవహిస్తుంది. You are buried with Him in baptism, ఆయనతో బాప్తిజంలో మీరు సమాధి చేయబడినవారు. wherein you also are risen with Him through ఆయనతోనే faith in the operation of God. ఆయనతోనే విశ్వాసంలో దేవుడి యొక్క కార్యసిద్ధి కొరకై మీరు పునరుద్ధరణను పొంది And ఉన్నారు. God is the one who ఆత్మ ప్రవహిస్తుంది. you are buried with Him in baptism, ఆయనతో బాప్తిజంలో మీరు సమాధి చేయబడినవారు. wherein you all was written a case was built against us, but all of that case, Jesus took that place. He paid the penalty for you and for me and set us free absolutely. I was supposed to be on that cross, but Jesus took my place. అయితే మనకు వ్యతిరేకంగా ఇవ్వబడిన ఒక దండన యొక్క శాసనము అని చెప్పొచ్చు. రాతపూర్వకంగా మనకు వ్యతిరేకంగా ఇవ్వాల్సిన శిక్షను మనకు బదులుగా యేసు ప్రభు దాన్ని తీసుకొని ఉన్నాడు. Hallelujah. So many different ways today, even Satan tries to take away that worship that we have to give to God, and he keeps putting disturbances and hindrances in our lives. Today, you and I are called to worship Him. ఈ రోజు కూడా ఎన్నో రకాలుగా మీరు నేను దేవుణ్ణి ఆరాధించకుండా ఉండడానికి అపవాది చేసే పనులు చాలానే ఉన్నాయి. Amen. So we need to remember that this worship has to go to Jesus. కానీ మీరు నేను ఆరాధన చేయడానికి పిలువబడ్డ వారం కాబట్టి ఈ ఆరాధన దేవుడికి చేరాలనేటట్టుగా మీరు ప్రయత్నం One last verse and we will move in communion. మొదటి ఆఖరి అంశము ఇక్కడ మనం విని ఆరాధనలోకి బలారాధనలోకి వెళ్దాం. Colossians chapter 2 verses 12 to 15. కొలొస్సీయుల గ్రంథము 2వ అధ్యాయము 12 నుంచి 15 What వచనాలు. happened when this light entered? ఈ ప్రకాశం వచ్చినప్పుడు ఏం జరిగింది? And having spoiled principalities and powers, he made a show of them openly, triumphing over them in it. అయితే ఈ సిద్ధాంతాలు ఈ శక్తిని అన్నిటినీ చూపించి ఆయన బిగ్గరగా దాంట్లో ఆనందాన్ని పొందుకున్నాడు.
Hallelujah. హల్లెలూయా. What did he do? ఏం చేశాడు ఆయన? What did he do? ఏం చేశాడు ఆయన? Openly displayed how everything that was in darkness, he brought it into open. బహిరంగంగా ప్రదర్శించాడు. ఏదైతే చీకట్లో ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. And he spoiled them. దాన్ని నాశనం చేశాడు. Hallelujah. ఏదైతే చీకట్లో ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చాడు. And he spoiled them. దాన్ని నాశనం చేశాడు. Hallelujah. His presence does that. ఆయన చేయగలిగిన వాడు. When light shows up, the works of the enemy are spoiled. ప్రకాశము కనిపించినప్పుడు చీకటి యొక్క పనులు దూరం అవుతాయి. Amen. Amen. So as we turn to Jesus today, అయితే యేసు ప్రభు వైపు ఈ రోజు and if you want the light of God to enter into your life and move through your life, you need to make a decision. I am going to hate evil. I am going to hate sin. I don't like this darkness in my life anymore. I want to live in the light that Jesus has for me. దేవుడి యొక్క కాంతి మీలో వెలుగుగా మారుతున్నట్లయితే ఈ పాపపు బ్రతుకు నేను బ్రతకూడదు, ఈ పాపంలో నేను ఇంకా ఉండకూడదు, పాపానికి లోబడకూడదు అని ఆ వెలుతురుని ఆహ్వానించండి. అప్పుడు మీరు ఆ శక్తిని పొందుకుంటారు. You may have to confess, you may have to give up some things that you love very much. మీరు ప్రకటించి మీరు ఇష్టపడే అధికమైన విషయాలు ఏమైతే ఉన్నాయో దాన్ని కూడా వదులుకోవాల్సిన అవసరం ఉండొచ్చు. You know, we read the scripture, no? People who are living in darkness, they don't want to come out of it because they love some, pigs with మనం babes. చదివినట్లుగానే పాపంలో ఉన్నవాళ్ళు పాపం నుంచి బయటికి రావాలని కోరుకోరు. అవి అక్కడే చాలా ఆనందంగా ఉంటాయి. అలాగే పాపంలో ఉన్నవారు అక్కడే ఆనందంగా ఉంటారు. Hallelujah. Hallelujah. So we need to understand some things very clear the Bible is about. We'll have to forsake that which is not good for our soul, that which will take us to a place which is not meant for us. అయితే బైబిల్లో చెప్పి ఉన్న విషయాల పట్ల స్పష్టత కలిగి ఉండాలి. ఏదైతే మన కోసం ఉందో దాన్ని తీసుకొనగలగాలి, ఏది మన కోసం కాదో దాన్ని వదిలేయగలగాలి. Not to be ignorant about it. దీని గురించి జ్ఞానం లేకుండా ఉండకూడదు. Jesus is speaking, he's making it known to us. యేసు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడంటే మనకు బయలుపరుస్తున్నాడని అర్థం. So as we move now into the time of communion, అయితే బలారాధనలో మనం వెళ్తుండగా let us remember these 4 points. ఈ 4 విషయాలను గుర్తుపెట్టుకుందాం. The entrance of